నమస్తే. ఈరోజు మనం చూడబోతున్నాం ఇండియాస్ అగ్రో కెమికల్ జైంట్ అయిన యూపీఎల్ లిమిటెడ్ గురించి. ఈ కంపెనీ వరల్డ్లో 130+ కంట్రీస్లో ఆపరేట్ చేస్తుంది. ఫార్మర్స్కి క్రాప్ ప్రొడక్షన్ అలాగే ప్రొడక్టివిటీలో హెల్ప్ చేస్తుంది. కానీ రీసెంట్గా కంపెనీ పెర్ఫార్మెన్స్ మిక్స్డ్ సిగ్నల్స్ అయితే ఇచ్చింది. ప్రాఫిట్స్ రికవరీ అవుతున్నాయి, డెప్త్ రిడ్యూస్ చేస్తున్నారు, కానీ ఇండస్ట్రీ టఫ్ ఫేస్లో ఉంది. సో లెట్స్ డూ కంప్లీట్ 360 అనాలిసిస్ ఆఫ్ యూపీఎల్ లిమిటెడ్. నేను కవర్ చేసిన టాపిక్స్ ఫండమెంటల్స్, టెక్నికల్స్, రిస్క్, గ్రోత్ అలాగే లేటెస్ట్ న్యూస్ నేను కవర్ చేస్తున్నాను. ఫస్ట్ కంపెనీ ఓవర్వ్యూ చూసుకుంటే యూపీఎల్ 1969లో ముంబైలో స్టార్ట్ అయ్యింది. కంప్లీట్ అగ్రికల్చర్ ఈకోసిస్టంలో కంప్లీట్ ప్రెజెన్స్ అయితే కలిగి ఉంది. అగ్రికల్చర్ ఈకోసిస్టమ్ని కంప్లీట్గా కవర్ చేస్తుంది, ఫ్రమ్ సీడ్స్ టు సస్టైనబిలిటీ క్రాప్స్ సొల్యూషన్స్ వరకు. ఈ లెవెల్ ఆఫ్ స్కేల్ ఇండియన్ అగ్రో కెమికల్ ఇండస్ట్రీలో వెరీ ఫ్యూ కంపెనీస్ దగ్గర మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూసుకుంటే FY24లో యూపీఎల్ రెవెన్యూ అరౌండ్ 43,500 crores అయితే ఉంది అండ్ FY25లో 46,640 crores పెరిగింది. లాస్ట్ ఇయర్ కంపెనీ లాసెస్లో ఉంది, 1,500 crores లాస్. కానీ ఈ ఇయర్ చూసుకుంటే ప్రాఫిట్ 900 crores అయితే ఉంది, అంటే ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇచ్చింది. EBITDA మార్జిన్స్ కూడా 15.8% నుంచి 17.4%కి ఇంప్రూవ్ అయ్యాయి. డెప్త్ రిడ్యూస్ చేస్తున్నారు. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ ఇన్వెస్టర్స్. అంటే కంపెనీ గ్రాడ్యువల్లీ రికవరీ పాత్లో ఉంది. నెక్స్ట్ ఆపరేషన్స్ అండ్ గ్లోబల్ ప్రెజెన్స్ చూసుకుంటే యూపీఎల్ లిమిటెడ్ ఇండియాలో మాత్రమే కాకుండా ఎంటైర్ వరల్డ్లో ఆపరేషన్స్ చేస్తుంది. నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఎవరీ రీజియన్లో యూపీఎల్ ప్రెజెన్స్ అయితే ఉంది. అగ్రికల్చర్లో సెన్సేషనల్ డిమాండ్ ఉంది. సో కంపెనీ డిఫరెంట్ మార్కెట్స్లో ఆపరేట్ చేయడం వల్ల రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. ఈ డివిడెంటిఫై ప్రెజెన్స్ వల్ల యూపీఎల్ గ్లోబల్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. నెక్స్ట్ గ్రోత్ చూసుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీలో బిగ్ షిఫ్ట్ జరుగుతుంది. ఫార్మర్స్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే యూపీఎల్ ఆల్రెడీ ఓపెన్ ఏజీ ఇన్నోవేటివ్ స్టార్ట్ చేసింది టు ప్రమోట్ గ్రీన్ ఫార్మింగ్. R&Dకి హెవీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 1,200 crores per year. డెప్త్ తగ్గించుకోవడం వల్ల కంపెనీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతుంది. గ్రోత్ కోసం స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేశారు, అంటే ఫ్యూచర్ గ్రోత్కి రెడీ అవుతుంది. నెక్స్ట్ రిస్క్ చూద్దాం. ఎవరీ కంపెనీకి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటాయి. సో యూపీఎల్ అగ్రికల్చర్ సంబంధించిన కంపెనీ కాబట్టి క్లైమేట్ చేంజెస్, క్రాప్ సెక్షన్ అలాగే ఇన్పుట్ కాస్ట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అగ్రోకెమికల్ సెక్టార్లో రా మెటీరియల్స్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్ అయితే మార్జిన్స్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఇంకా రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అయితే ప్రొడక్ట్ అప్రూవల్స్ డిలే అవుతాయి. సో షార్ట్ టర్మ్కి వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ ఒక మాటలో చెప్పాలంటే క్లైమేట్ చేంజెస్కి, గ్లోబల్ డిమాండ్కి అండ్ అలాగే ఇన్పుట్ కాస్ట్ డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ చూసుకుంటే రీసెంట్గా Q1 FY26 రిజల్ట్స్లో కంపెనీ లాస్ తగ్గించింది, అంటే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యిందనమాట. డెప్త్ 2,400 crores రిడ్యూస్ చేశారు. Q1 FY26లో ప్రాఫిట్ 35% పెరిగాయి. నెక్స్ట్ అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్ నుండి ఎగ్జిట్ అయ్యారు. యూపీఎల్ ఫోకస్ మారింది, ఆపరేషన్స్ ఫోకస్ స్ట్రాంగ్గా ఉంది. ఓవరాల్ సెంటిమెంట్ పాజిటివ్గానే ఉంది. సో ఫైనల్గా మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్ రైట్ ట్రాక్లో ఇప్పుడు నడుస్తుంది. ఇది ఒక మంచి సైన్ అని మనం భావించవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 580 రూపీస్ అయితే ఉంది ఆన్ అక్టోబర్ 2025లో. 52 వీక్ హై చూసుకుంటే 710, అలాగే లో చూసుకుంటే 480లో రేంజ్ బౌండ్లో అయితే ఉంది. సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 480 నుంచి 500 మధ్యలో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ అలాగే రెసిస్టెన్స్ చూసుకుంటే 620 నుంచి 650 బ్రేక్అవుట్ రేంజ్లో అయితే ఉంది. RSI 51 న్యూట్రల్ అయితే ఉంది. ట్రెండ్ మాత్రం ప్రెజెంట్ సైడ్ వేస్ నుంచి బుల్లిష్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ప్రైస్ మూవింగ్ యావరేజ్కి దగ్గరలో కన్సల్టేషన్ అవుతుంది. 650 బ్రేక్అవుట్ వస్తే మూమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు. సో ముందు చెప్పిన విధంగా RSI న్యూట్రల్ జోన్లో ఉంది. సో ఒక కన్ఫర్మేషన్ వచ్చాక ఎంటర్ అవ్వడం బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ పీర్ కంపారిజన్ చూసుకుంటే పేస్తో కంపేర్ చేస్తే కోరమండల్ ఇండియాలో ఫెర్టిలైజర్ అలాగే న్యూట్రిషన్లో ఫోకస్ చేస్తుంది. SRF స్పెషల్గా కెమికల్లో స్టేబుల్ మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. బట్ ఇక్కడ వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే యూపీఎల్ గ్లోబల్ ఎక్స్పోజర్ వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ హైగా ఉంటుంది, బట్ పొటెన్షియల్ రిటర్న్స్ కూడా హైగానే ఇస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి కన్సిడర్ చేసుకోవచ్చు ఈ స్టాక్ యూపీఎల్ లిమిటెడ్. కానీ ఇక్కడ డొమెస్టిక్ ప్లేయర్స్ ఎక్కువగా కోరమండల్ని లైక్ చేస్తూ ఉంటారు, స్టేబుల్ రిటర్న్స్ వస్తాయని. నెక్స్ట్ కంక్లూజన్ ఒక సమ్మరీగా చెప్పాలంటే యూపీఎల్ టర్న్ ఓవర్ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అయ్యాయి, డెప్త్ తగ్గించింది, గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇది అగ్రో కెమికల్ ఇండస్ట్రీ కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు రిస్క్ని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి.
లాంగ్ టర్మ్లో పేషెన్స్తో హోల్డ్ చేయగలిస్తే మంచి రిటర్న్స్ అయితే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇన్వెస్టర్స్ పేషెన్స్తో హోల్డ్ చేస్తే నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో మంచి డీసెంట్ రిటర్న్స్ అయితే పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కంక్లూజన్ ఒక పాయింట్లో చెప్పాలంటే యూపీఎల్ ఒక మంచి స్టాక్, కానీ ఇది లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళకి ఇది బెస్ట్ స్టాక్ అయితే అవుతుంది.